ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న ప్రతి అభ్యర్థి కూడా ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. అతి త్వరలోనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. గత 3 రోజుల నుంచి మనం పరిశీలన చేస్తే వివిధ జిల్లాల తాలూకా ఎడిషన్ పేపర్స్లో మనకు ఆ జిల్లాల్లో ఏవైతే మనకు పోస్టులు అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని విద్యాశాఖ అయితే పంపించడం జరిగింది. మరి ఈ యొక్క తాజా ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో విశాఖ జిల్లాకు సంబంధించి డిఎస్సి 2020లో 549 పోస్టులను అయితే భర్తీ చేసే అవకాశం అయితే ఉన్నట్లుగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ పోస్టులు అనేవి ఆ నోటిఫికేషన్ వచ్చే సమయానికి మరింత పెరిగే అవకాశం కూడా ఉంది, అందులో సందేహమే అక్కర్లేదు. అయితే వీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మరి డిఈఓ లింగేశ్వర రెడ్డి గారు ప్రస్తావించి ఈ యొక్క వేకెన్సీస్ పైన ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మరి స్కూల్ అసిస్టెంట్ సంబంధించి విశాఖ జిల్లాలో ఇంగ్లీష్కి సంబంధించి మనకు 5 ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ గణితానికి సంబంధించి 6, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ సంబంధించి 2, స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రానికి సంబంధించి 19, స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రానికి సంబంధించి 11, హెచ్జిటి తెలుగుకి సంబంధించి అత్యధికంగా 488 పోస్టులు, హెచ్జిటి ఉర్దూకి సంబంధించి 2, భాషా పండితుకి సంబంధించి ఉర్దూకి 1, మ్యూజిక్కి 1, డ్రాయింగ్కి 10, క్రాఫ్ట్ 4 పోస్టులు అయితే ఉన్నట్లుగా చెబుతున్నారు. అంతేకాకుండా మనకు ఏదైతే ఏజెన్సీ సంబంధించిన ఏరియాస్లో మనకు స్పెషల్ డిఎస్సి అని చెప్పి మరి గిరిజన అభ్యర్థులకి సంబంధించి ఉంటుంది. ఖచ్చితంగా గతంలో మనకు చంద్రబాబు నాయుడు గారు జీవోలు ఇచ్చి మరి భర్తీ అనేది చేస్తామని చెప్పి అనుకున్న ఆ యొక్క వేకెన్సీస్ అనేవి భర్తీ చేయకుండానే పెండింగ్లో పెట్టేశారు. మరి ఈ ప్రభుత్వం అయినా సరే మరి ఏజెన్సీ అభ్యర్థులకు కూడా స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే మరి ఆ యొక్క అభ్యర్థులతో సంతరించే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క వేకెన్సీస్ అనేవి మనం చూస్తే 549 ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చే నాటికి తప్పకుండా మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా హెచ్జిటి వేకెన్సీస్ అనేవి విశాఖపట్నంలో ఎక్కువగా ఉన్నాయి. 2018 డిఎస్సిలో కూడా ఇదే తరహాలో మనకు చూసాము. మరి ఈ యొక్క నోటిఫికేషన్స్లో హెచ్జిటికి సంబంధించిన వేకెన్సీస్ అనేవి అత్యధికంగా ఉంటున్న విషయం తెలిసిందే. మరి బీఈడీ చేసిన వారికి అటువైపు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, హెచ్జిటి పోస్టులకు కూడా అవకాశం అయితే ఇచ్చారు. కాబట్టి చాలా చక్కని ప్రణాళికతో కనుక ఈ పోస్టులకు ప్రిపరేషన్ అయితే మంచిగా మనం ఈ యొక్క ఉపాధ్యాయ కొలువును సాధించేందుకు ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది. అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తప్పనిసరిగా అభ్యర్థులు ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉండండి. మెటీరియల్ సంబంధించి అతి త్వరలో వీడియోస్ అనేవి మన యొక్క ఛానల్ ద్వారా రాబోతున్నాయి. తప్పకుండా మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను. ప్రజెంట్ కొంచెం వర్క్ ప్రెజర్ వల్ల ఈ యొక్క వీడియోస్ అనేవి కంటిన్యూగా చేయలేకపోతున్నాను. కాకపోతే తప్పకుండా మీకు అప్డేట్స్ అనేవి డిఎస్సికి అయితే తప్పకుండా మీకు ఇవ్వడం జరుగుతుంది. మనకు టెట్ నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది మిత్రులారా, ఓకేనా? సో 21 మనకు మీటింగ్ అయితే ఉంటుందని చెప్పి అంటున్నారు. సీఎం గారి మీటింగ్ అనేది ఉంటుంది. సో అది అంటే మనకు ఏపీఎస్సి సంబంధించిన క్యాలెండర్ అయితే ఉంటుంది కదా, ఆ క్యాలెండర్ కోసం అనేది అన్ని శాఖలకు సంబంధించి వేకెన్సీ పరంగా పూర్తిగా స్పష్టమైన సమాచారం అనేది తెలుసుకునేందుకు 21న మీటింగ్ అంటున్నారు. అది అయిన తర్వాత మనకు ఏపీఎస్సి క్యాలెండర్ అనేది మార్చి మొదటి వారంలో వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుందన్నారు. ఆ యొక్క క్యాలెండర్లోనే మనకు డిఎస్సి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉంటుంది. తప్పనిసరిగా వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను. మీ సపోర్ట్ అనేది ఇప్పటికే ఉండాలి. వీడియో లైక్ చేయండి, 10 మందికి షేర్ అనేది చేయండి. ముఖ్యమైన అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.